నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. నా పేరు నరేష్. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళడం, అక్కడ రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోవడం, తర్వాత వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సో రీసెంట్గా సివి ఆనంద్ కూడా విజిట్ చేసిండు. ప్రభుత్వం నుంచి తీన్మార్ మల్లన ఇట్లా చాలా మంది వెళ్ళి విజిట్ చేసినారు. ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరి ఆడక మెదడు కూడా చితికిపోయినది. సో ఎప్పుడు కోలుకుంటాడో కూడా చెప్పలేము అనే విధంగా సివి ఆనంద్ కూడా ఆయన అబ్బాయి ఆరోగ్య పరిస్థితి చెప్పడం జరిగింది. సో ఈ సంధ్యా థియేటర్లో రేవతి చనిపోవడం, వాళ్ళ కొడుకు ఈ విధంగా ఉండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో పెద్ద ఇష్యూ జరుగుతుంది. చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తూ వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. సో కావాలనే అల్లు అర్జున్ ని కావాలనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించిండు, జైలుకి పంపించిండు. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినాడు, సో అందుకే కక్షగట్టి పంపించిండు అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఈ జరిగిన ఇష్యూ అంత పైన కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు చేసే పోస్టులు కానీ వాళ్ళు చేసే వీడియోస్ పైన ముఖ్యంగా పోలీసులు గురిపెడుతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నారు. 3-4 సిచ్యువేషన్లు కూడా జరిగినాయి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ని కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడా? ఆయన పేరు మర్చిపోతే రేవంత్ రెడ్డి ఈగో హట్ అయిందంటే ఇదేం రాజుల కాలం కాదు. మనం చూసాం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి ముఖ్యంగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి అందరికీ కూడా నాయకత్వం, అది కూడా సరైన నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ ఎక్కడ తగ్గకుండా ఎక్కడ లొంగకుండా కూడా ఈ ఉమ్మడి పాలకుల చేతిలో కూడా ఆయన వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడిండు, తెలంగాణ సాధించిండు. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అలా ఆయన పైన చాలా మంది ప్రజలు విరుచుకుపడ్డారు. మొదట్లో ఆయనను ఆహ్వానించినా ఆయనకు వెల్కమ్ చెప్పినా కూడా చాలా మంది తర్వాత ఆయనకు బహిరంగంగా వీడియోలు చేసినారు. తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు ఎంతో మంది బహిరంగంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు, తిట్టారు. ఆయన కూడా కేసీఆర్ కొద్ది మంది నియంత్రిస్తారు, ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి అయినా అందరిని నియంత్రించలేరు. సో రాజుల కాలం కాదు, ఒక రాజు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడని. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని కక్షగట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆ విధంగా కక్ష కట్టాలనుకుంటే సినిమా ఇండస్ట్రీని, సినిమా స్టార్స్ ని తన కాళ్ళ కింద పెట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించి ప్రీమియర్లు కానీ బెనిఫిట్ షోలు కానీ అనుమతి ఇవ్వకపోతుండే. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన అనుమతి ఇస్తే ప్రభుత్వానికి వచ్చేదేం లేదు. థియేటర్లు లాభపడతాయి, అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళు లాభపడతారు. కానీ ఆయన కూడా ఇచ్చాడు. పైగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన రోజు కేవలం నాకు తెలిసి నేను రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న దిల్ రాజు గారు ఒక్కరు వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా ఏ వ్యక్తి కూడా లేదా ఏ స్టార్ హీరో కూడా వచ్చి కలవడం కానీ సోషల్ మీడియాలో ట్విట్టర్లో విషెస్ చెప్పడం కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి గతంలో సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గరగా ఉంది. 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు కేసీఆర్ గారికి దగ్గరగా సినిమా ఇండస్ట్రీ ఉంది. చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ చాలా మంది అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కేసీఆర్ కి కానీ ముఖ్యంగా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఫంక్షన్స్లకు కేటీఆర్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ టైంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా అవ్వడం వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోయినారు. ఎవరు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని అనుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఏంది అని చాలా మంది అనుకున్నట్లు కూడా ఆ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఉన్న విషయం కూడా మన అందరికీ తెలిసింది. ఎందుకంటే సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసలు ఎవ్వరు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పలేవు, ఉందా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారా, ఎవరు కూడా మాకు విషెస్ చెప్పలే అని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడినాడు. సో ఇలా ఒక గ్యాప్ ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప 2కి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాడు, అన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చినాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళింది, జైలుకి వెళ్ళింది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఒక మహిళ తనను చూడడానికి వచ్చింది. తన సినిమా ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు, ఏ థియేటర్లో అయినా చూడొచ్చు. కానీ అల్లు అర్జున్ ని చూడాలనే సదరు మహిళ రేవతి తన కొడుకు ఫ్యామిలీ భర్త అందరితో కూడా వచ్చి చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత
ఆమె అల్లు అర్జున్ చూడడానికి వచ్చింది, అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి తొక్కేసినట్లు ఆమె చనిపోయిందని కేసు బుక్ చేయడం ఒక సెన్సిటివ్ ఇష్యూ అయింది. సినిమా ఎంత బాగున్నా, కలెక్షన్స్ బాగా విజృంభిస్తున్నా కూడా కేసు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, లా అండ్ ఆర్డర్కి సమస్య కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా లేదా, కేసు అయితే బుక్ అయింది కానీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే ఒక ఉగిసలాటలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. అల్లు అర్జున్ అరెస్ట్కు ముందు కూడా ఆమె చనిపోయిన ఆమె అంత్యక్రియలకు కానీ ఎక్కడా వెళ్ళలేదు. అబ్బాయి కీమ్స్ లో ఉన్నా కూడా ఎక్కడా వెళ్ళలేదు, చాలా దూరంగా ఉన్నారు. అప్పుడే స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంకా రెస్పాండ్ అవుతలేడు, ఇన్ని హవర్స్ అవుతుంది, 1 డే అయిపోయింది, 2nd డే కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ కాలేదు అని చెప్పేసి. సో ఒకరోజు సక్సెస్ మీట్ ఉండే, అది క్యాన్సిల్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ సక్సెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఆ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినాడు. అది నిజంగా మర్చిపోయినాడా లేదా గతంలో ఒకసారి కేసీఆర్ మాట్లాడుతూ వాడు సినిమా యాక్టర్, ఏం పేరు యాక్టర్ పేరు, పవన్ కళ్యాణ్, నేను వాడు తెలియదు వాని సినిమా తెలియదు అన్న విధంగా ఎట్లయితే పవన్ కళ్యాణ్ పేరు మర్చిపోయి నట్టు కేసీఆర్ మాట్లాడినాడు, సేమ్ అదే విధంగా అల్లు అర్జున్ ఒక బిజియెస్ట్ స్టార్, ఒక స్టేట్ సీఎం పేరు కూడా తనకి తెలియదా? లేదా కొన్నిసార్లు తెలిసినా తెలియకపోయినా చాలా మంది పాలిటిక్స్ పట్టించుకోరు కాబట్టి కొద్దిమంది ఇప్పటికీ కేసీఆర్ రిపీట్ ఇప్పటికీ కొద్దిమంది పిల్లలు తెలంగాణ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని చాలా మంది అంటుంటారు. సో ఆ విధంగా ఆయన మర్చిపోయి ఎవరి పేరు చెప్పాలని తెలుసుకొని చెప్పినడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఇదంతా రేవంత్ రెడ్డి కావాలని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఈగో హట్ అయింది, అందుకే అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది. ఇక్కడ ఒక హీరో ఆయన పేరు చెప్పకపోవడంతో జైలుకు పంపించడం అని చెప్పేసి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముఖ్యంగా కేటీఆర్ కూడా అంటున్నాడు. సో ఇది నిజంగా రేవంత్ రెడ్డిని మైనస్ చేసే పని. పైగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసులు బుక్ చేస్తున్నాడు, ఫస్ట్ సరిగా పాలన చేసుకోవాలని, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక ఫ్రీ బస్ తప్ప ఏవి అమలు అవుతలేవని. ఫ్రీ బస్తో పాటు ఫ్రీ కరెంట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, రుణమాఫీ చాలా మంది రుణమాఫీ చేయడం జరిగింది. ఇక కొన్ని స్కీములు కూడా అమలు అవుతున్నాయి. గ్యాస్, ఫ్రీ గ్యాస్ కూడా చాలా మందికి వస్తుంది, అంటే సబ్సిడీ ఇస్తున్నారు గ్యాస్ కి సంబంధించి, సబ్సిడీ ఇస్తున్నారు గ్యాస్ కి సంబంధించి. ఇలా ప్రభుత్వం చేయాల్సినవి చేస్తున్నాయి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మర్చిపోతుంది ఏంటంటే కావాలనే అల్లు అర్జున్ ని లోపడేయించారు అనే ఒక మాట బయటకు వస్తుంది. అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి అని. సో ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గమనించాల్సింది ఏమంటే నిజంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అంటే ఇష్టం లేకపోతే, అల్లు అర్జున్ ని ద్వేషిస్తే, పుష్ప సినిమా ఆడొద్దు అనుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇవ్వకపోతుండే. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి 20 రూపాయలు 30 రూపాయల టికెట్ ను పెట్టిండు జగన్మోహన్ రెడ్డి, ఆ విధంగా చేస్తుండే. నిజంగా సినిమా ఇండస్ట్రీ పైన రేవంత్ రెడ్డికి కోపం ఉంటే ఖచ్చితంగా ఆ 1000-1200 టికెట్ ని 100-200 వరకే పెడుతుండే. అప్పుడు ఇంత కలెక్షన్స్ ఎక్కడ వస్తుండే? ఖచ్చితంగా కదా. సో ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలి, బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఒక వ్యక్తి, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, తగ్గేదేలే కాదు, ఎక్కడ తగ్గాల నేర్చుకో, తగ్గు నువ్వు జైలుకి పోయి వచ్చి ఒక 3-4 గంటలు జైల్లో ఉండొచ్చి వస్తేనే చాలా మంది సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి నీతో కలవడము, నీ లాన్లో కూర్చొని నవ్వడము, అందరూ నువ్వేదో పెద్ద గొప్ప కార్యక్రమం చేసామని నవ్వుతున్నారు. కానీ ఒక ఆడబిడ్డ చనిపోయింది, వాళ్ళ కొడుకు కూడా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆరోగ్యం విషాదకరంగా ఉంది, విషమంగా ఉంది, వెళ్ళి చూడాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పి నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది. వాస్తవానికి చాలా మందికి ఆ ఉద్దేశం ఉంది, అల్లు అర్జున్ వెళ్ళాల్సింది, అంతకు ముందుకే వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు అల్లు అర్జున్ అని, ఆ అబ్బాయినన్నా చూడాల్సింది అని చెప్పేసి. ఇక పైగా ఇప్పుడు ఈ జరుగుతున్న అంత ఇష్యూ అంతా కూడా చూసుకుంటే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా లేదు, ఇక్కడ మొత్తం సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి నిజంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇరికించాడా? సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చి సంఘీభావం చెప్తుంది అల్లు అర్జున్, ఎందుకంటే జైలుకి పోయి వచ్చినాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన స్టార్ కాబట్టి చాలా మంది, చాలా కెమెరాలు అక్కడికి వెళ్ళినాయి, మీడియా కవర్ చేస్తుంది, చాలా మంది స్టార్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. నార్మల్ ఒక మధ్యతరగతి కుటుంబమా లేదా ఏదైనా ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినా చాలా మంది వెళ్ళి కలుస్తూ ఉంటారు. అది జైలుకి వెళ్ళింది మనవాడ, తప్పు చేసినాడా లేదా, మనవాడు కాబట్టి తప్పు చేసినా చేయకపోయినా కూడా వెళ్ళి ఒక పరామర్శిస్తారు, ఏం జరిగింది ఏంది అని చెప్పేసి. సో ఆ విధంగా వెళ్ళి పరామర్శించడం జరిగింది. మొత్తానికైతే ఇది ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి మధ్యలో వార్ లాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు పెద్దగా స్పందించకపోయినా ఆయనే నేరుగెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో కలవడం జరిగింది, ఆయనే తర్వాత బాలకృష్ణ గారు వచ్చి కలవడం జరిగింది, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇష్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా అంటే బేసిక్ గా ఫ్యాన్స్ అనేది చాలా మందికి ఒక మెచ్యూరిటీ లేకుండా అభిమానిస్తూ ఉంటాం, చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రేవతి అనే మహిళ చనిపోతే ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు అంటే వెళ్ళి సపోర్ట్ గా ఉన్నారు. ఆమె లాస్ట్ జర్నీలో ఎంత ఆర్మీ ఉంది, ఎంతమంది పోయి అలా ఆర్మీలోని మనిషి కదా. అందరు ఏ విధంగా అల్లు అర్జున్ కి అభిమానులో ఈవిడ కూడా ఆ విధంగా అభిమాని కదా. చనిపోతే ఎంతమంది పోయినారు, తర్వాత అబ్బాయికి బాస్టర్గా ఎంతమంది నిలిచారనేది ప్రతి ఒక్క ఫ్యాన్ చూసుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్ లో వీడియో చూస్తున్న ఏ ఫ్యాన్ కి ఏవైనా కూడా అందరి రియాక్షన్ ఈ విధంగానే ఉంటది. మనకి ఎవడొస్తారో వాడే వస్తారు, కానీ అల్లు అర్జున్ లాంటి స్టార్ కాబట్టి ఆయనకి ఏమైనా అయితే ఖచ్చితంగా అందరు కూడా వెళ్తారు, అందరు స్టార్స్ చాలా మంది వెళ్తారు. కానీ మన అభిమానులకి ఎవరికి ఏమైనా జరిగినా కూడా అందరికి ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది, అందరికి ఇదే సిచ్యువేషన్ కూడా ఫేస్ అవుతుంది. ఆలోచించండి. అనవసరంగా ఒక గవర్నమెంట్ పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే 3-4 పోయినారు నాకు తెలిసి, వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ పోస్ట్ పెడితే మనకేం కాదు, మనకేం రాదు, మనకు అల్లు అర్జున్ ఏం పెట్టాడు. సో మీరే లోపలికి పోయే పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా ఏదైనా సోషల్ మీడియాలో పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి పెడితే బాగుంటది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.